హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అంకుర్ T9. ఇది 70 days అయింది. అంటే 5 వెరైటీలు ఒకే రోజు వేసాము. ఇది చూడండి, ఇది వచ్చేసి మేము ఎకరికి 15 kgs వేసాము. అందులో కొంచెం చాలా ఒత్తుగా ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. హైట్కు చాలా పెరిగింది, అన్నీ పడిపోయాయి. కొంచెం అంకుర్ T9 కాపు అంతా పూత బాగుంది. ఎట్లా పడిపోయినాయా. మందులు మంచిగా కొట్టాము, ఎన్నో కొంచెం పురుగు పట్టింది కాయలకి. ఇది వచ్చేసి 3.5 acres. 3.5 acresలో అంకుర్ T9 వేసాము. ఒక 5 acresలో VBN 10 వేసాము. ఒక 1 acreలో VBN 8 వేసాము. ఒక 4 acresలో నిర్మల్ వేసాము. ఒక 3 acresలో PU31 వేసాము. అన్నిట్లో పోలిస్తే PU31 కొంచెం బాగుంది, VBN 8 బాగుంది. అంటే అది పడలేదు, ఇది పడినందుకు ఇది మొత్తం కాయలన్నీ కింద పడి వానకి బూచి పట్టడము అంతా తీగకి బాగా వచ్చాయి కాయలు. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. క్రాప్ ఏమో నార్మల్గా ఉంది. ఇంకొక 15 daysలో కటింగ్ చేస్తాము. అప్పుడు ఎంత వచ్చింది కూడా చెప్తాను, చూపిస్తాను. ఒక చెట్టుకి అయితే ఒక 100 కాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది సైడ్లో పడింది. ఇది ఒక్కటే, ఇది ఎంతలా ఉందో మొదలు. ఇది బరువుకు పడిపోయింది. కాయలు ఎన్ని ఉన్నాయి, ఇది ఒక 100 ఉంటాయి కాయలు ఖచ్చితంగా దీంట్లో. ఈ పల్సంగా పట్టిన చోట బాగా కాసాయి. ఎప్పుడైనా 12 kgs వేసుకోండి, 10 లేకపోతే 11 చాలు. ఎక్కువ వేసుకోవడం వల్ల అంత కాపు రాదు అంత సరిగ్గా. చూడండి, ఇదంతా VBN అంకుర్ T9 అనేది. చెట్టుకు ఉన్నాయి ఒక 20 కాయలు అట్లా. చూద్దాం లాస్ట్ దిగుబడి ఎంత వస్తుందో. మళ్ళీ ఒక వీడియో చేస్తాను అంతా అయిపోయాక. ఎంత వచ్చిందని చెప్తాను లాస్ట్లో ఒకసారి.